హాయ్ హలో ఇవాళ మా ఇంట్లో నేను చేసిన రెసిపీ వచ్చేసి సేమియా పాయసము. అందరూ చేసుకునే పాయసమే, కాకపోతే ఇవాళ స్వీట్ తినాలనిపించి మా ఇంట్లో నేను ఈరోజు చేశాను. చాలా రోజులైంది చేయక. ఇంకా సేమియాలు అయితే డ్రైగా వేపుకున్నాను. తర్వాత 1 లీటర్ పాలు తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ అయితే కలిపేశాను. తర్వాత 1 గ్లాస్ సేమియాలకు 1 గ్లాస్ చక్కెర అయితే వేసాను. ముందు పాలు స్టవ్ మీద పెట్టుకొని పాలు బాగా ఉడికిన తర్వాత చక్కెర కూడా వేసేసి బాగా కలబెట్టుకొని కరిగించుకున్నాను. ఇవి బాగా ఉడికిన తర్వాత మనం పక్కకు వేపి పెట్టుకున్న సేమియాలు ఇందులో వేసేయచ్చు. నెయ్యితో అయినా వేపుకోవచ్చు. నేనైతే ఓన్లీ డ్రైగా వేపేసుకున్నాను, నెయ్యి లేకుండా. ఇంకా సేమియాలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాయసం అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. తర్వాత చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వదు పాయసము. ఇంకా ఇవాళ మా లంచ్లోకి వచ్చేసి సేమియా పాయసం అయితే చేశాను. ఇంకా పాయసం చేసిన తర్వాత ముందు రోజువి వడలు మినప్పప్పు ఫ్రిడ్జ్లో పెట్టే ఉన్నాను. ఇంకా ఆ పప్పు అయితే వడలుగా చేసేసాను. ఇంక ఇవాళ ఎటు లంచ్లోకి పప్పు అన్నం చేశాను కదా, అందులోకి వడలు అయితే సరిపోతాయి అనుకున్నాయి. ఇంక ఈ వడలు కూడా చేసేసాను. ఇంకా చల్లారిన తర్వాత కూడా పాయసం అనేది ఇలా ఉంటుంది, గట్టిగా ముద్దగా లేకుండా. మనము సేమియా వేయించి పాయసం చేస్తే ఇలా ముద్ద అవ్వదు. మనం అలాగే వేస్తే పాయసం అనేది ముద్ద అవుతుంది. ఇంకా అందరము అన్నం తింటున్నాము. ఇవాళ మా అత్తకి నేను అటువైపు తిరిగి కూర్చునేదాన్ని, ఇవాళ ఎందుకో ఇటువైపుకి వచ్చేసాను. ఇంకా అందరం లంచ్ అయితే తినేసాము. తిన్న తర్వాత ఇంకా సూర్య అయితే వచ్చాడు, మా వదిన కొడుకు. ఇంకా వాడు వచ్చిన తర్వాత వానికి స్వీట్ వేసిద్దామని వేసిచ్చాను. అంతవరకు బాగానే ఉంది. ఇంక వాడు మా పిల్లల దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా పాయసం అయితే తింటున్నాడు. నేను ఫార్మాలిటీ కోసము ఏం డ్రై ఫ్రూట్స్ వేయలేదు కదా పాయసంలో అని బాదం పప్పు తీసి వేసి ఇచ్చాను. అవి బాదం పప్పులు అనేవి సాల్టెడ్ బాదం పప్పు, ఆ విషయం తెలియదు. వేసిన తర్వాత వాడు తిన్నాడు. తిన్న తర్వాత ఇది పప్పు సాల్టెడ్ బాదం పప్పు అత్త అని చెప్తున్నాడు. ఇంకా అంతే అండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.